అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రోజు జరిగింది మార్ఫింగ్ చేసే సందర్భంలో ఈ రోజు మార్ఫింగ్ జరిగింది. నేను కాదు నిర్ణయం తీసుకునేది. మేము స్పీకర్ గారిని కోరినాం, చర్య తీసుకోవాలి, కఠినంగా చర్య తీసుకోవాలని స్పీకర్ గారికి కోరినాం. ఇది ఆల్ దిస్ లెజిస్లేటివ్ సెక్రటరియట్ కమ్స్ అండర్ హానరబుల్ స్పీకర్ అండ్ ద కౌన్సిల్ చైర్మన్ ఓవర్ దేర్. సో వాళ్ళకున్న పరిధిలో మేము తీసుకోవాలని ప్రభుత్వం పరంగా కూడా చెప్పదు. మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. హౌస్కు సంబంధించి హౌస్ గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో కఠినంగా తీసుకొని మా పరంగా మీ ముందు అభ్యర్థన పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు హైకోర్టుకు సంబంధించిన బిల్డింగ్స్ విషయంలో అంటే ఆ రోజు లా మినిస్టర్ ఎవరున్నారో తెలియదు, కానీ వారిని అడగండి, అక్కడే వారు కేటాయింపు చేయడం జరిగింది ఫస్ట్. ఎస్ సార్, ఇట్స్ ఆన్ ద రికార్డ్. It's not on the record, sir, because I was also a member in the recent times. It is there. So it is not us. We have extended the limits as requested by Honorable High Court. Sir, ఆ సంబంధించే ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం. ఈరోజు వంగడాలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కానీ రీసెర్చ్ కానీ ఎక్కడైనా ఆ విద్యార్థులకు సంబంధించి ఇంకెక్కడైనా అయితే మా మంత్రి గారు చెప్పారు ఇప్పుడే, ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. వారికి ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు వారికి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి ఎక్కడైనా చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఈరోజు మనం ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అన్ని వేల ఎకరాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు మేము ఆ రోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేశాం. ఈరోజు వ్యవసాయ సంబంధించిన పరిశోధనకు సంబంధించిన అంశం విషయంలో ఒక గొప్ప ప్రయత్నం చేశామని చెప్పాము అధ్యక్షులు. చేశాం, ఈరోజు కనబడతా ఉంది. ఏ విశ్వవిద్యాలయం చూడండి ఒక మార్క్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఇవన్నీ పక్కన పెట్టి నేను ఈరోజు ఈ బిల్లులకు సంబంధించిన సవరణ విషయంలో అందరూ కూడా ఆమోదం చెప్పారు. వారు సహకరించిన సందర్భంలో వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నేను ఈ బిల్ పాస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. The question is that the Telangana Civil Code Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 4, clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 to 4, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 4, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall request Minister. Speaker sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Minister, I request for the Legislative Affairs before of the Chief Minister to move the motion for taking into consideration of the Telangana laws change of acronism Bill 2024. అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ బిల్లు ముఖ్య ఉద్దేశాలకు సంబంధించి ఏ కారణం చేతనైతే అమెండ్మెంట్ తీసుకురావటం జరిగిందో సభ దృష్టికి తీసుకురావడానికి సభ్యులందరి సహకారాన్ని కోరుతూ ఈరోజు
Sir, I beg to introduce the Telangana Change of Acronyms Bill 2024, Adhyaksha. Motion moved. Now discussion on consideration of the bill. BRS party. BJP. Yes, we do support it, sir, but తెలంగాణ ఏ మార్పు కోసమైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈరోజు అధికారం కట్టబెట్టారు అధ్యక్ష, ఇలాంటి టెక్నికల్ చేంజెస్ బదులు క్వాలిటేటివ్ చేంజెస్ ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష. క్వాలిటేటివ్ చేంజెస్ ఈరోజు ప్రజా జీవనంలో మనం ఇచ్చినటువంటి ఎన్నో అంశాలు మీకు తెలుసు, అవన్నీ కూడా ఆమోదించి మనము ప్రజల్లో వారి జీవన మార్గంలో మార్పులు తీసుకురావాలని చెప్పేది ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష. ముఖ్యంగా చిహ్నంలో అధికారిక చిహ్నం కూడా మార్చాలనుకుంటూ మరి దాన్ని 200 వరకు మీకు సూచనలు వచ్చేసరికి దాన్ని పెండింగ్లో పెట్టారు అధ్యక్ష. దాంట్లో మేము కోరుకునేది చిహ్నాలు గత పాలకులు నిజాం పాలకుల కాలంలో ఉన్నటువంటి రాచరికపు చిహ్నాలను తొలగించాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. చార్మినార్ లాంటి చిహ్నాలు పెట్టి మరి హిందువులకి చిహ్నమైనటువంటి కాకతీయుల